శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తు నియమాలలో భాగంగా తూర్పు వైపు భాగం గురించి మరికొన్ని ముఖ్య అంశాలు ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాము. తూర్పు అంటే అందరికీ తెలుసు, సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు. అలాగే ఏ ఇంటికైతే ముఖము తూర్పు వైపుకు ఉంటుందో అది తూర్పు ముఖమున్న ఇల్లు అని చెప్పి తెలియజెప్పుకుంటూ ఉంటాము. తూర్పు భాగాన్ని ఇప్పుడు మనము వివరించుకుంటున్నాము. తూర్పు భాగం యొక్క స్థితులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు ఇత్యాది అంశాలు తెలియచెప్పుకుంటున్నాము. అయితే తూర్పు చాలా శుభప్రదమైనది. తూర్పు ఎప్పుడు కూడా మూత పడకూడదు, అంటే పూర్తిగా మూసేయకూడదు. అక్కడ ద్వారాలు పెట్టి బయటికి లోపలికి తిరిగే విధంగా చేయాలి. అటు ఇటు నడిచే విధంగా ఆ తూర్పు భాగాన్ని మనము నిర్మించుకోవాలి. అలాగే పడమర వైపు కన్నా ప్రహరీ గోడకి ఇంటి నిర్మాణానికి మధ్య ఉండేటటువంటి ఆవరణ అంటాం కదా, ఈ ఆవరణ భాగము పడమర నుంచి ఇంటికి ఉన్న భాగము కన్నా ఇంటి నిర్మాణం నుంచి తూర్పు వరకు ప్రహరీ గోడ వరకు ఉండే భాగము ఎక్కువగా ఉండాలి. అంటే వెడల్పు ఇది 2 అడుగులు ఉంది అంటే ఇక్కడ ఖచ్చితంగా 3 4 ఉండాలి, కానీ 2 కన్నా తక్కువ ఉండకూడదు, 2 కూడా ఉండకూడదు, 4 పక్కల సమానం కూడా ఉండకూడదు. ఎందువల్ల అంటే కట్టుబడిలో ఏదన్నా 1 అడుగు కానీ 1 అరడుగు కానీ తేడా వచ్చింది అంటే పడమర భాగానికన్నా తూర్పు భాగం తక్కువైపోతుంది, అది వాస్తు దోషం అవుతుంది. కాబట్టి ఈ పడమర ఆవరణ కన్నా తూర్పు ఆవరణ ఎక్కువగా ఉండాలి. పడమర వైపు భాగం కన్నా తూర్పు భాగము పల్లంగా ఉండాలి. అలాగే పడమర వైపు గదులు మీకు ఎంత పెద్దవైనా ఉండొచ్చు, పెద్ద పెద్ద గదులు ఉండొచ్చు, కానీ తూర్పు దగ్గరికి వచ్చేటప్పటికల్లా తూర్పు భాగంలో ఉన్న గదులు చిన్నవిగానే ఉండాలి. పడమరతో పోల్చినప్పుడు తూర్పు భాగం కొంచెం చిన్న గదులుగా ఉండాలన్నమాట. అంటే నైరుతి పెద్ద పెద్దవి ఉండొచ్చు, నైరుతి కన్నా కొంచెం ఆగ్నేయం తక్కువగా ఉండొచ్చు. అయితే పడమర నైరుతి పడమర వాయువ్యం కన్నా పెద్ద గదులు ఇక్కడ ఉండకూడదు. అలాగే ఈశాన్యంలో కూడా ఉండకూడదు. ఇది చెప్పదగ్గ సూచనలు అన్నమాట. నియమాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే నైరుతి పెద్ద భాగం కాబట్టి నైరుతి వైపు గదుల యొక్క వైశాల్యం ఎక్కువ ఉంటుంది. అలాగే ఆగ్నేయం వైపు ఈ నైరుతి కన్నా వైశాల్యం కొంచెం తక్కువగా ఉంటుంది. అంతేకాని ఆగ్నేయం వైపు పడమర కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే పడమర వాయువ్యంలో ఉండేటటువంటి వైశాల్యం ఎంత ఉందో దానికన్నా కూడా ఈశాన్య భాగంలో తూర్పు ఈశాన్య భాగంలో ఉండేటటువంటి వైశాల్యం కొంచెం తక్కువగా ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన, వాస్తు నియమాలు అన్నమాట ఇవన్నీను. అలాగే తూర్పు ఆగ్నేయంలో బోరు వేసుకోవచ్చు, అలాగే కుళాయి నిర్మించుకోవచ్చు. ఇక ఆగ్నేయంలో నిర్మించకూడదు. తూర్పు భాగం అంటే ఈశాన్యానికి ఆగ్నేయానికి మధ్యలో బావులు కుళాయిలు నిర్మించుకోవచ్చు, ఈశాన్యంలో నిర్మించవచ్చు, కానీ ఆగ్నేయంలో నిర్మించరాదు. ఇటు దక్షిణ ఆగ్నేయంలో కానీ ఇటు తూర్పు ఆగ్నేయంలో కానీ బావి నిర్మాణాలు పనికిరాదు, కుళాయి నిర్మాణాలు పనికిరాదు. అలాగే ప్రహరీ గోడ పడమర ప్రహరీ గోడ కన్నా తూర్పు ప్రహరీ గోడ ఎత్తు 1 పాలు తక్కువ ఉంటే మంచిది.
లేదా సమానంగా అయినా ఉండొచ్చు కానీ, లేదా తక్కువైనా ఉండొచ్చు కానీ, ఈ పడమర గోడ కన్నా తూర్పు గోడ హైట్ ఎక్కువ ఉండకూడదు. ఇవన్నీ కూడా తూర్పు భాగంలో ఉండేటటువంటి నియమాలే. చాలా నియమాలు ఉన్నాయి, మనం ఇప్పుడు కొన్ని చెప్పుకుంటున్నాం. అలాగే ఈశాన్యంలో పూజా గదిని నిర్మించుకోవాలి, విశ్రాంతి గదుల్ని నిర్మించుకోవాలి, ఏదైనా హాల్ నిర్మించుకోవాలి, లేదా టీవీ రూము, లేదా సిట్టింగ్ రూము, లేదా ఏదైనా ఆఫీస్ రూము, ఇలాంటివన్నీ నిర్మించుకోవచ్చు. అయితే ఆగ్నేయంలో ఆఫీస్ రూమ్లు కానీ, బెడ్రూమ్లు కానీ, విశ్రాంతి గదులు కానీ ఇలా నిర్మించుకోవచ్చు. అయితే ఆగ్నేయంలో మనము స్టవ్ పెట్టుకొని వంట చేసుకుంటాం, అది ఈశాన్యంలో చేయకూడదు. ఇవన్నీ కూడా వాస్తు శాస్త్ర రీత్యా తూర్పుకి, అలాగే తూర్పుకి అనుసంధానింపబడినటువంటి ఆగ్నేయ ఈశాన్యాలకి సంబంధించినటువంటి నియమాలు. ఇంకా చాలా నియమాలు ఉన్నాయి, చెప్పుకుంటున్న కొద్దీ ఉంటూనే ఉంటాయి వాస్తులో. తూర్పు ఎంట్రన్స్ పెట్టుకోవచ్చు, ప్రధాన ద్వారం పెట్టుకోవచ్చు, ప్రవేశ ద్వారం పెట్టుకోవచ్చు. బయట ప్రహరీ గోడకి సంబంధించి లోపలికి రావడానికి ఎంట్రన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఉత్తర ఈశాన్యం కూడా పెట్టుకోవచ్చు, తూర్పు పెట్టుకోవచ్చు. తూర్పు అంటే మధ్యభాగం. మరి ఆగ్నేయంలో పెట్టవలసి వస్తే దక్షిణ ఆగ్నేయం పెట్టుకోవచ్చు, కానీ తూర్పు ఆగ్నేయం పనికిరాదు. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సూచనలే, ముఖ్యమైనటువంటి సలహాలే. మా ప్రేక్షకులు గ్రహించగలరు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.